మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. కేవలం లిఫ్ట్ ఇచ్చినందుకు సౌదీలో ఒక భారతీయుణ్ణి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకని అరెస్ట్ చేశారు అనేది మనం ఒక్కసారి వివరంలోకి వెళ్ళి తెలుసుకున్న ప్రయత్నం చేస్తే, ఎవరైతే ఇండియన్ ఉన్నారో అతను ఉపాధి కోసం అని చెప్పేసి సౌదీ అరేబియాకు వెళ్ళడం జరిగింది. అక్కడ అతనికి ఒక డ్రైవింగ్ సంబంధించి ఒక వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక డ్రాప్ అయిపోయిన తర్వాత అతను వెళ్తున్న మార్గంలో ఒక అతను లిఫ్ట్ అడిగిన తర్వాత సరే అని చెప్పేసి, ఎలాగో డబ్బులు వస్తాయి కదా, నాకు కొంచెము మీన్ ఖర్చులు కూడా పనికి వస్తాయి కదా అని చెప్పేసి అతను ఏం చేశాడు, ఇమీడియట్గా అతను వెహికల్ ఆపేసి అతన్ని వెహికల్లోకి ఎక్కించుకోవడం జరిగింది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే సౌదీకి సంబంధించిన పోలీసు వారు కూడా అక్కడ వెహికల్ తనిఖీలు చేసేస్తూ ఇతని వెహికల్ని కూడా సర్చ్ చేయడం అనేది జరిగింది. జరిగిన వెంటనే ఆ వెహికల్లో ఈ వ్యక్తి ఉన్నాడు. ఇండియా నుంచి వెళ్ళిన ఎవరైతే వ్యక్తి అక్కడ డ్రైవింగ్ చేస్తున్నాడో అతని పేరు ప్రసాద్, ఆ వ్యక్తి కూడా అక్కడ ఉన్నారు. అతని దగ్గర నుంచి పేపర్స్ అన్ని తీసుకున్నారు, చెక్ చేశారు, డాక్యుమెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి తెలిసింది. అయినా సరే అతని పక్కన నిల్చోబెట్టేసి ఇప్పుడు లోపల ఎవరైతే ఎక్కారో ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసేసుకొని అతని యొక్క హ్యాండ్స్కి కప్స్ వేయడం జరిగింది. ఎందుకు వేశారు అంటే, అతను యమన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అక్రమంగా సౌదీలోకి ప్రవేశించి ఎలాంటి పర్మిషన్ లేకుండా అతను అక్కడ నివసిస్తున్నాడు అని చెప్పేసి అతని కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి తెలియడంతో అతను ఆ ప్లేస్ నుంచి వెళ్ళి పారిపోతూ ఎవరైతే ఈ ఇండియన్ నుంచి వెళ్ళిపోయిన డ్రైవింగ్ చేసుకుంటున్న ప్రసాద్ ఉన్నారో ఆ వెహికల్లో ఎక్కడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి అతనికి తెలిసినా తెలియకపోయినా, అతను ఎవరు అన్నది అతనికి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా సరే అక్కడ తప్పు చేసినట్టే. అంటే ఒక అక్రమంగా ప్రవేశించి ఇల్లీగల్గా అక్కడ స్టే చేస్తున్న వ్యక్తికి నువ్వు సాయం చేశావు కాబట్టి, లిఫ్ట్ ఇచ్చావు కాబట్టి అందుకోసం అని చెప్పేసి నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి సౌదీ పోలీసులు అతనికి చెప్పి మరి అరెస్ట్ చేసి వారిద్దరిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ప్రసాద్, ఇండియా నుంచి వెళ్ళిన వ్యక్తి, ఆ ప్రసాద్ ఒక నెల రోజుల పాటు జైలు నుంచి ఉంచిన తర్వాత బయటికి రావడం అనేది జరిగింది. అంటే ఈ లెక్కన చూస్తే మనము తెలుసో తెలియకో మనం ఇండియన్స్ కాబట్టి కొంచెము కన్సర్న్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా ప్లేసెస్కి వెళ్తే కొన్ని కంట్రీస్లలో ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లల బుగ్గలు కూడా ముట్టుకోవద్దు, ఇలా ముట్టుకొని మనం ఇలా చిచ్చు అని చెప్పేసి చేసామనుకోండి, అది కూడా నేరంగానే పరిగణిస్తారు. మనం ఇక్కడ చూసిన తర్వాత ఎవరైనా చూసి నవ్వారనుకోండి, మనం ఎక్కడ నవ్వామనుకోండి ఎవరైనా చూసి, కొన్ని కంట్రీస్లలో అది కూడా నేరంగానే పరిగణించబడుతుంది. కాబట్టి మనం ఏదైనా కంట్రీకి మన జీవనోపాధి కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నామ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ప్లస్ తర్వాత అక్కడ మనం స్టే చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయం పైన ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకొనే వెళ్ళాలి. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలియని వాటిలలో ఒక నెల రోజుల పాటు అతను జైల్లో ఉన్నాడు కాబట్టి అది అతని రిపోర్ట్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఎప్పుడైతే ఆ కంట్రీలో ఎన్ని రోజులు స్టే చేస్తారో అన్ని రోజుల పాటు ఆ యొక్క డ్రైవర్ ప్రసాద్ అనే వ్యక్తి ఈ యొక్క ఎవరైతే ఇల్లీగల్గా వచ్చేసి మన కంట్రీలో స్టే చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సహకరించారు అన్న కారణంగానే ఉన్నారు అని చెప్పేసి అది ఎప్పటికీ కూడా అతని రిపోర్ట్లో అక్కడ ఉండిపోయి ఇదంతా కూడా అతనికి కొంచెం రిమార్క్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా జాబ్ పరంగా కానివ్వండి, లేదంటే ఎవరైనా నమ్మాలన్నా కానివ్వండి, అప్పుడు అక్కడ ఉన్న కంట్రీ వాళ్ళు ఎవరు కూడా అతన్ని నమ్మడానికి ఛాన్స్ ఉండదు అన్నట్టు. అంటే వారు అలా మెయింటైన్ చేస్తారు. అంటే అక్కడ పోలీసులో ఉండే విధానం కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క నామ్స్ కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క లీగల్గా తీసుకునే చర్యలు కానివ్వండి, ప్రతిదీ అనౌన్స్మెంట్ రూపంలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలిసే విధంగానే వారు చేస్తారన్నట్టు. ఏదో వచ్చారా, అరెస్ట్ చేశారా, తీసుకుపోయారా, పెట్టారా కాకుండా మేము ఇలా చేశాము అని చెప్పేసి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా జరుగుతూ వస్తూ ఉంటుంది అన్నట్టు కంపల్సరీ. కాబట్టి అక్కడ ఎక్కడో మనం అక్కడ వెళ్ళేసి ఇంటి పోషణార్థమో, లేకపోతే మనం సెటిల్ అవ్వాలనో, లేకపోతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా కొంచెం డబ్బులు సంపాదించేస్తే ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా బ్రతకాలనో చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇలా జైళ్ళల్లో అది నెల రోజులు కాబట్టి సరిపోయింది. అదే కొన్ని ఇయర్స్ పాటు అయితే సచ్చినట్టు ఎవరికి తెలిసేది కూడా కాదు. ఎందుకనంటే వారు మళ్ళీ అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మొత్తం అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాతనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అంతేగాని ముందుగానే చెప్పేసి మీ వాడిని మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాము, మేము అరెస్ట్ చేసి ఇలా పెట్టాలనుకుంటున్నాము అన్న ఇన్ఫర్మేషన్ ముందు అట్లా చెప్పరు. వారు తప్పును కనిపెట్టారు, తప్పును చూశారు. అది చాలా వరకు అక్కడ ఏ చిన్న తప్పైనా అక్కడ ఉన్న వ్యక్తులను మనము అవమానించినట్టు మాట్లాడినా, లేకపోతే ఇంకేమైనా చేసినా సరే అక్కడ ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఖచ్చితంగా అప్లికేబుల్ చేస్తూ వారిని జైలుకి తీసుకెళ్ళడం అనేది కామన్గా చేస్తారు. అక్కడ వెంటనే పనిష్మెంట్స్ కూడా విధిస్తారు, వెంటనే తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే,
మనము ఏదో ఒక కంట్రీకి వెళ్ళేసి అక్కడ జీవించాలి, అక్కడ సంపాదించాలి అన్నది తప్పేం కాదు. కాకపోతే అక్కడ ఇబ్బందులతో పాటు ఇలాంటి యొక్క లీగల్గా కొన్ని మీరు పాటించకపోతే మనం అనవసరంగా పోయి ఒక క్రిమినల్స్గా బయటికి రావాల్సిన సిచ్యువేషన్ చోటు చేసుకుంటుంది. కాబట్టి ఏ కంట్రీకి వెళ్ళినా సరే అక్కడ ఎలాంటి నియమాలు ఉంటాయి, ఎలాంటి రూల్స్ ఉంటాయి అనేది తెలుసుకొని వాటిని పాటిస్తే మనం హ్యాపీగా వెళ్ళి అక్కడ మనము కావాల్సినన్ని రోజులు ఉండి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇండియాకి రావడానికి స్కోప్ ఉంటుంది. చాలా వరకు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అన్నీ దాచిపెట్టేసుకొని ఇంటికి డబ్బులు పంపించాలి, కుటుంబ పోషణార్థమనో లేకపోతే పిల్లల ఫీజులనో లేకపోతే ఇంకేదనో అప్పులనో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నెల రోజుల పాటు అతను జైల్లో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమైంది, ఆ నెల రోజుల పాటు కూడా ఇంటికి డబ్బులు పంపించలేని సిచ్యువేషన్. వాళ్ళు అనుకుంటారు కదా ఏమైంది ఏంటి అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్. కంట్రీలో ఉండడమే కాదు, కంట్రీలో ఎలాంటి రూల్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా పాటించాలి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అన్నోన్ పర్సన్స్ని మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో రిక్వెస్ట్ చేసినా సరే ఇంకేం చేసినా సరే మీ యొక్క వెహికల్లో కానివ్వండి, అంటే ఇండియా నుంచి వెళ్ళేసి ఏదైనా కంట్రీలలో పనిచేసుకుంటున్న డ్రైవర్స్ ప్లేస్లలో ఉన్న వాళ్ళందరికీ నేను ఈ వీడియోతో చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎట్టి పరిస్థితులు చెప్పదు. వాళ్ళ ఐడి కార్డ్ అనేది చూడండి. చూసిన తర్వాత వారు ఏ కంట్రీ వాళ్ళు ఏంటిదని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే చేయాలి. ఎందుకంటే ఈ సౌదీలో ఎలా ఉంటుందంటే ఒక వెహికల్ రన్ అవుతున్నప్పుడు ఇదంతా మానిటరింగ్ అంతా పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్కి అటాచ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటిది అని చెప్పేసి పూర్తి సమాచారం ఉంటుంది. ఈ డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఉంటుంది అన్నట్టు. అతని షిఫ్టింగ్ కానివ్వండి, తర్వాత షిఫ్ట్ టైమింగ్స్ కానివ్వండి, అతను ఏ టైంలో ఉంటాడు ఏంటిది అనేది కూడా పూర్తి స్థాయిలో డేటా అంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న కెమెరాను కూడా ఫిక్స్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క లొకేషన్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా ట్రాకింగ్లోనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పక్కడ్బందీగా ఉన్న వాటిలలో కూడా మనం ఏదో కన్సర్న్కి వెళ్ళో లేదంటే అయ్యో అని చెప్పేసి అనుకోరో, అరే లిఫ్ట్ అడిగారు కదా నాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి అనుకున్న కారణానికి అతను పోయి నెల రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి అది జైలు వరకు సరిపోయింది. లేదు అనుకుంటే ఇంకా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో, అతను వచ్చేసి అక్రమంగా ఇక్కడ స్టే చేస్తున్నాడు వితౌట్ పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్, వీసా అవన్నీ తీసుకోకుండా. కాబట్టి ఇంత మాత్రమే పనిష్మెంట్ వేశారు. లేకుండా అతను ఏదన్నా దాంట్లో ఏదైనా హెవీ క్రిమినల్ దాంట్లో ఉండేసి తర్వాత వచ్చేసి ఇతని వెహికల్లో ఉంటే అనవసరంగా అతనికి మన ఇండియా నుంచి వెళ్ళిన ప్రసాద్కి కూడా ఖచ్చితంగా ఏదో లింక్ ఉందని చెప్పేసి నానా తిప్పలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఎవిడెన్సెస్ పక్కడ్బందీగా ఉండేటట్టే చూస్తారు. తర్వాత నెక్స్ట్ వాళ్ళు పట్టుకున్న దానికి కరెక్ట్గా నమ్ముతారు. లీగల్గా వాళ్ళ యొక్క స్టెప్ను బ్యాక్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. సో ఏ కంట్రీలో ఉన్నా సరే ఇండియన్స్ సేఫ్గా ఉండాలి. ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జైలుకు వెళ్లకుండా ఉండేలాగానే అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ వీడియోలో కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.